నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడికి కారణాలేంటి? ఉగ్రమూకాలు హెచ్చరించిన మన నిఘా వ్యవస్థ పసిగట్టేదెలా? టూరిస్టుల ఐడి కార్డులను ఎందుకు చెక్ చేశారు? అందులో పురుషులను ఎందుకు టార్గెట్ చేశారు? గత 3 ఏళ్లలో ఎందుకు ఆర్మీలో సంఖ్యను తగ్గించారు? అందాల కాశ్మీర్పై దాయాది తూటాలకు ఇంకెందరూ బలి కావాలి? ఈ దాడితో కాశ్మీర్లో పర్యాటకం భవిష్యత్ ఏంటి? మినీ స్విట్జర్లాండ్పై మాయని మచ్చగా మిగిలిపోతున్న రక్తపు మరకలను తుడిచేది ఎలా? భూతల స్వర్గమైన జమ్మూలోని చావు కేకలు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. పెహల్గాంలో ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. దాదాపుగా 30 మందిని పొట్టను పెట్టుకున్న ఉగ్రమూకలు 10 మందిని గాయపరిచారు. నా కళ్ళ ముందే నా భర్తను కాల్చారు, నన్ను కూడా చంపేయండి అని ఉగ్రవాదులను ఆ మహిళ అడగడంతో, పోయి ఇక్కడ ఏం జరిగిందో మోదీకి చెప్పు అని మహిళలకు ఓ ఉగ్రవాది సమాధానం ఇచ్చాడు. పెళ్ళై 4 రోజులకే ఓ నవవధువు తన భర్తని కోల్పోయింది. ఇలాంటి విషాద ఘటనలు ప్రతి భారతీయున్నే కాదు, యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది.